క్లాస్లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఆమె గొంతు మధురామృతం, ఆమె గానం స్వరామృతం. ఆమె పాట పాడుతుంటే జోలపాట పాడుతున్నట్లే ఉంటుంది. ఆమె నోటి వెంట జానపదాలు జాలువారుతుంటే మయమరచిపోవాల్సిందే. గజ్జె కట్టి నాట్యమేస్తే మువ్వల సవ్వడికి మురిసిపోవాల్సిందే. తన గానంతో ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కందే. 20 రోజుల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఎంతో ఆనందంగా ఉన్న ఆ జానపద గానకోకిలకు ఎవరి దిష్టి తగిలిందో కలలు కళగానే మిగిలిపోయాయి. జానపద గొంతుక మూగపోయింది. ఇందుకు ఎవరా జానపద సింగర్? ఆమెకేమైంది? ఇన్స్టాగ్రామ్తో పరిచయమై 3 ముళ్లతో ఒకటై పట్టుమని నెల గడవక ముందే నవవధువు సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం పీలపల్లి గ్రామానికి ఎర్రభిక్షపతి సత్యమ్మ దంపతుల కుమారుడు ఎర్రదయాకర్ హైదరాబాద్లో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్యామల రమేష్ కూతురు శృతి ఇన్స్టాగ్రామ్ లో పేరడి పాటలతో ఫేమస్ అయింది. అలా ఇన్స్టాగ్రామ్ లోనే దయాకర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు బంధువులు హాజరు కాలేదు. నవదంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న దయాకర్ వాళ్ల కులానికి చెందిన వారి దశదిన కర్మకి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరేసుకుని కనిపించింది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. వరకట్నం కోసమే శృతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఇన్స్టాగ్రామ్ తో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఫాలోవర్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్ శృతి తప్పకుండా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు.